ఎన్టీఆర్ గారు చాలా రోజులకి బిగ్ స్క్రీన్ మీద కనబడేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఆపట్లేదు. వాళ్ళ సెలబ్రేషన్ వాళ్ళది కదా. అయితే చాలా వరకు దేవరా సినిమాకి మిక్స్డ్ టాక్నే వస్తుంది ఎక్కడ చూసినా. నేను కూడా చూడడం జరిగింది. ఈ సినిమా రివ్యూ అయితే మన ఛానల్లో పెట్టేశాను. అలానే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. ఇకపోతే దేవరా మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో అని మేకర్స్ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే అందరికీ చాలా క్యూరియాసిటీగా ఉంది ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందని. అయితే ఇందులో డే 1 కలెక్షన్లు 172 crores ని కలెక్ట్ చేసిందని వేశారు భయ్య. మరి ఇది కరెక్టేనా, ఎంతవరకు నమ్మచ్చు అని తెలుసుకుందాం ఈ వీడియోలో. లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా దేవరా సినిమా డే 1 డేట్ వైజ్ గా ఎంత కలెక్ట్ చేసిందో మనం ముందు చూడాలి. మీకు ముందే చెప్తున్నా, ఇవన్నీ కూడా కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్ లో తెలుసుకుని మరీ చెప్తున్నా. ఇకపోతే డే 1 ఈ మూవీ కర్ణాటకలో 10.5 crores ని కలెక్ట్ చేసింది. మనకు తెలిసే ఉంటుంది ఎన్టీఆర్ గారికి కర్ణాటక స్ట్రాంగ్ జోన్ అని. తర్వాత ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే 74.3 crores ను కలెక్ట్ చేసింది. మన దగ్గర ఈ సినిమా 113 కోట్లు బిజినెస్ చేశారు. 115 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది, సేవ్ అయిపోతుంది ఏపీ అండ్ తెలంగాణలో. తర్వాత తమిళనాడుకి వస్తే ఇక్కడ మన సినిమాలో ఆడడం చాలా కష్టం. తమిళనాడులో 2.1 crore ని కలెక్ట్ చేసింది. అది కూడా అనిరుద్ధ్ వల్లే అనుకుంటా మేబీ. నెక్స్ట్ కేరళలో 60 lakhs కలెక్ట్ చేసింది. తర్వాత హిందీలో డే 1 తక్కువగా కలెక్ట్ చేసిందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 10.5 crores ని కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంకా పోతే డే 1 ఓవర్సీస్ లో 47 crores ని కలెక్ట్ చేసింది. అయితే ఇండియాలో డే 1 క్రాస్ 98 crores ని కలెక్ట్ చేసింది. ఇంకా మొత్తం డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్లు వచ్చేసి 145 crores ని దేవరా మూవీ కలెక్ట్ చేసింది. అయితే ఇక్కడ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో 172 crores ని కలెక్ట్ చేసిందని వేశారు భయ్య. మరీ దారుణం. 145 ఎక్కడ, 172 ఎక్కడ? 172 ఎక్కడ సార్? కలిపితే ఎంతో కొంత కలుపుతారు. 5 crores నో లేక 10 crores నో, మరి 27 crores ఎలా కలుపుతారు సార్? మీరు అంత వేసాక ఫ్యాన్స్ కూడా అలానే నమ్ముతున్నారు. పోతే ఇలా కలపడం ఆపండి సార్ ప్లీజ్. ఇంకా మీరు ఈ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ బాయ్.